BS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వంలో తెలంగాణకు 2 మంత్రిత్వ శాఖలను కేటాయించడం గర్వించదగ్గ విషయం. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మీడియా సమావేశం. మహబూబ్ నగర్ డబుల్ బెడ్రూమ్ గృహాలను కాలనీలు పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్. మూడోసారి ఏర్పాటైన శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తెలంగాణకు 2 మంత్రిత్వ శాఖలను కేటాయించడం గర్వించదగ్గ విషయం. ప్రమాణ స్వీకారం అనంతరం 2 కేంద్ర మంత్రులు తొలిసారిగా తెలంగాణకు రాబోతున్న సందర్భంగా ఈ నెల 19వ తేదీన సెల్యూట్ తెలంగాణ పేరుతో భారీ ర్యాలీతో స్వాగత మరియు అభినందన సభ కార్యక్రమాన్ని రాష్ట్ర బీజేపీ నిర్వహించనుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మూడవసారి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 2 మంత్రి పదవులు ఇవ్వడం ఏదైతుందో ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయమని, దీని ద్వారా రేపు మొట్టమొదటిసారి మంత్రి పదవులు పొందినటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు, అదే రకంగా గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు సహాయ మంత్రి హోం, అదే రకంగా ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శి, వీరిద్దరు కూడా మంత్రి పదవులు పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 19వ తారీఖు రోజు రాబోతా ఉన్నారు. వారికి భవ్యమైనటువంటి స్వాగతం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. బేగంపేట నుంచి భారీ ర్యాలీతోటి రాష్ట్ర కార్యాలయం వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ వేదిక ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయడం, ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం ఇంకా మరింతగా కొనసాగించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు చెప్పడం, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాద కార్యక్రమాన్ని తెలియజేస్తాం. దీని తర్వాత భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్లి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఇవే ఆశీస్సులు కొనసాగించాలని చెప్పేసి ప్రార్థించడం జరుగుతాం. ఈ యొక్క బేగంపేట నుంచి బయలుదేరినటువంటి ర్యాలీలో గెలిపించినారు. ఆ 8 మంది కూడా పార్లమెంట్ సభ్యులని ర్యాలీలో ఉండడం జరుగుతుంది. శాసన సభ్యులు ఎవరైతున్నారో అందరూ 8 మంది ఉండడం, ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉంటారు. రాష్ట్రం నుంచి అందరు పదాధికారులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు ఘనంగా స్వాగతం చెప్పేటట్టుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు చేస్తా ఉంది. 7 మోర్చాలు ఏవైతున్నాయో వాళ్ళ యొక్క ట్రెడిషనల్ వ్యవహారంలో స్వాగతం చెప్పడానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. ఈ యొక్క స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న తర్వాత భారీ కృతజ్ఞత సభ కూడా ఏర్పాటు చేస్తాం. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు పక్కపక్కకు చేరిస్తే 88 కావాలని చెప్పేసి మేము టార్గెట్ కూడా సెట్ చేసినాం. మేము అందుకనే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి మేము ప్రజలకు ఈ యొక్క సన్మాన సభ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. దీంతో పాటు సెల్యూట్ తెలంగాణకు భారతీయ జనతా పార్టీ, ఆల్ ఇండియా పార్టీ, అదే రకంగా రాష్ట్ర పార్టీ సెల్యూట్ చేస్తా ఉంది. రేపు వచ్చేటువంటి ర్యాలీ కూడా సెల్యూట్ తెలంగాణ పేరు మీదనే మేము నిర్వహించబోతాం. మెదక్ జిల్లా మరియు రామాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్లు దురదృష్టకరమని ఆయన అన్నారు. కొందరు కావాలని అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. గత 40 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేవని, హిందూ ముస్లింలు స్నేహభావంతో ఉన్నారని అన్నారు. కానీ కొంతమంది ఈ మధ్య బీజేపీలో చేరిన నాయకులు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మైనంపల్లి హనుమంతరావుపై పంజాబ్ విజయ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బక్రీద్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మెదక్ పట్టణంలో మొన్న రాత్రి జరిగిన సంఘటనలు అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పట్టణాలలో ప్రశాంత వాతావరణంతో ప్రజలు జీవిస్తుంటారు. ఎప్పుడు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రశాంతతను, ప్రేమతత్వాన్ని బోధిస్తుంది తప్పితే ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో కొమ్ము కాసే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడైనా ప్రజలంతా సుఖ సంతోషాలతో, ప్రేమతో జీవించాలి, పరస్పరం ప్రతి మతాన్ని గౌరవించుకుంటూ జీవించాలి, ఈ దేశ సమగ్రతను, సామరస్యతను కాపాడాలని కోరుకునే ఏకైక పార్టీ ఈ దేశంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు ఎవరిని ద్వేషించరు, ద్వేషానికే పూర్తి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ, ద్వేషించడానికి.
అటువంటి పార్టీ నాయకుల మీద పనికిరాని ఆరోపణలు చేస్తూ కొంతమంది బీజేపీలో నిన్న మొన్న చేరిన నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, ఈ నియోజకవర్గంలో బీజేపీలో ఉన్న కార్యకర్తల నాయకులు కూడా సాధ్యమైనంత వరకు 99% మంచి వాళ్ళే ఉన్నారు. అందులో కూడా అటు ఎంఐఎంలో మెదక్లో కూడా ఉంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళే ఉన్నారు. అందులో కూడా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం ఈ మెదక్ నియోజకవర్గంలో ఎక్కడ లేదు. గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం ఉన్నాం. ఎక్కడ కూడా చిన్న సంఘటన జరిగిన, మన నియోజకవర్గంలో జరిగిన సంఘటన లేదు. కానీ అందులో నిన్న మొన్న చేరిన కొంతమంది నాయకులు, ఎన్నికల ముందు చేరిన నాయకులు వ్యక్తిగతంగా మైనంపల్లి రోహిత్ రావు గారిని, మైనంపల్లి హనుమంతరావు గారిని, ఆ కుటుంబాన్ని కించపరుస్తూ మాట్లాడిన విజయ్ మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాటను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల ముందు నీకు వాళ్ళకి ఏదైనా వ్యక్తిగతంగా ఎన్నికల్లో మీరు పోరాడినప్పుడు విమర్శించుకోవచ్చు. ఎక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్నడూ కూడా మత కలహాలు జరగలేదు. అది ఫస్ట్ ఎంక్వైరీ తెలుసుకొని మాట్లాడు. మా విజయ్ కుమార్ ఏదైతే మాట్లాడిండో బేషరతుగా రోహిత్కు క్షమాపణ చెప్పాలి, హనుమంతరావు గారికి క్షమాపణ చెప్పాలి. నీకు పదే చెప్తున్నాం, ఏ బీజేపీ నాయకుడు కూడా దేశపూర్తంగా ఈశపూర్తంగా మాట్లాడలేదు. కేవలం నువ్వు పార్టీ మారి చేరిన నాయకుని మాత్రమే నువ్వు మాట్లాడినావు. అవి విడ్రా చేసుకో. ఎందుకంటే ఎన్నికల ముందు నువ్వు ఏదేమి మాట్లాడినావో అది కూడా ఎన్నికలు అయినాక కూడా, ప్రభుత్వం మారినాక కూడా, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా మాట్లాడతా అంటే అది జల్లదు. ఎక్కడ కూడా నువ్వు బీజేపీలో ఉంటే బీజేపీ నాయకునిగా ప్రవర్తించు, హుందాగా ప్రవర్తించు. అంతేగాని నువ్వేదో వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని రోహిత్ను, హనుమంతరావును విమర్శిస్తా అంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు నిన్ను. మేము బీజేపీ నాయకులకు వ్యతిరేకం కాదు, బీజేపీ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం, ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఎట్టి పరిస్థితుల్లో నిన్న జరిగిన సంఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏ మతం వాళ్ళైనా స్వరశాంతంగా జీవించాలని కోరుకుంటారు తప్పితే మీరు ఏమి లేనిది అక్కడ 2-3 జమ అయ్యి మీరు పోలీసు అధికారులు చేయవలసిన పని మీరు చేతిలోకి తీసుకొని వాళ్ళని రెచ్చగొట్టడం జరిగిందా? దురదృష్టకర సంఘటన. పోలీసు అధికారులు సమయానికి స్పందించకపోవడం జరిగిందో దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, పోలీసు ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేస్తారు. దానికి చట్టాలు ఉన్నాయి, అవన్నీ చట్ట ప్రకారం జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాలన్నీ ఎవరి పట్ల, హిందువుల పట్ల కానీ ముస్లింల పట్ల కానీ దేశంతో కేసులు పెట్టే ప్రసక్తే ఉండదు. ఎక్కడైతే బాధాప్తా ఈరోజు అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, సీసీ నీళ్ళలో బతున్నాం మన ప్రజలందరం. కాబట్టి ఎవరం తప్పు చేసినా ఆ సీసీ ఫుటేజ్లో క్లియర్ కనబడుతుంది. ఎక్కడ ఆస్తుల నష్టం జరిగినా అందులో ఎవరు పాల్గొన్నారు, ఎవరిపైన దాడులు జరిగి కత్తిపోట్లకు గురైనా వాళ్ళు అందులో ఎవరు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా విద్వేషాన్ని కానీ. మెదక్ నియోజక ప్రజలందరికీ కాంగ్రెస్ తరఫున ముస్లిం బంధుమిత్రులందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. మరి మొన్నటి రోజు జరిగిన ఘర్షణ నిజంగా కూడా బాధాకరం. మరి అది ఎక్కడ పొరపాటు జరిగిందో, అది ఎలా జరిగిందో కూడా పోలీసులు కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ దాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి దాని మీద రాజకీయం చేయకుండా, ప్రజలను ఆందోళనకు గురి చేయకుండా మనం సామరస్యంగా పనిచేస్తే బాగుంటుంది. మరి దీన్ని రాజకీయం చేస్తూ ఎమ్మెల్యే మీద తన ఎమ్మెల్యే గారు హస్తం ఉన్నదని మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మరి ఏదున్నా కానీ మరి సీసీ ఫుటేజ్లు ఉంటాయి కాబట్టి దాంట్లో పర్యవేక్షిస్తూ ఎవరు ఎక్కడ మిస్టేక్ అయిందో అవన్నీ కూడా గమనిస్తున్నారు. మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా దీని మీద మాట్లాడడం జరుగుతున్నది. మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందో వాళ్ళందరూ చూస్తున్నారు. కాబట్టి దీన్ని రాజకీయం చేయకుండా, మెదక్ ప్రజల్లో ఆందోళన గురి చేయకుండా అందరూ సామరస్యంగా శాంతియుతంగా ఉండాలని చెప్పి మెదక్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. మరి దీనికి రాజకీయంగా ముందుకు లాగకుండా అందరినీ సామరస్యంగా చూస్తూ ముందుకెళ్లాలని చెప్పి మరి అందరి ప్రతిపక్ష రాజకీయ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మహబూబ్ నగర్ పట్టణం మౌలాలీగుట్ట వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీని సోమవారం జిల్లా కలెక్టర్ బి విజయేంద్ర బోయి పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలో నిర్మించిన 672 డబుల్ బెడ్రూమ్ గృహాల కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించి గృహ నిర్మాణ శాఖ ఈఈని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో మౌలాలీగుట్టల వద్ద ప్రశాంత వాతావరణంలో G+2లోని 28 బ్లాక్లలో 672 బ్లాక్ డబుల్ బెడ్రూమ్ గృహాలను గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్మించారు. ఫ్లోర్కు 8 డబుల్ బెడ్రూమ్ల చొప్పున ఒక బ్లాక్లోని 24 గృహాలు నిర్మించారు. మొదటి దశలోని 588, రెండవ దశలోని 84, మొత్తం 672 డబుల్ బెడ్రూమ్లను నిర్మాణం చేసినట్లు గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం భాస్కర్ కలెక్టర్కు వివరించారు. 672 గృహాలలోని 588 గృహాలు లబ్ధిదారులకు కేటాయింపు చేసినట్లు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉందని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలోని 7,85,27,000 రూపాయలతోటి మౌలిక సదుపాయాల కల్పనకు మంజూరుకు ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపించినట్లుగా ఆయన వివరించారు.
అలాట్మెంట్ ఇచ్చారు కదా మేడం, అది వెరిఫై చేయాల్సింది. ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా సంచలన ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు జగన్ ఎప్పుడూ నేరుగా ఈవీఎంలను టార్గెట్ చేయలేదు, అనుమానాలు కూడా వ్యక్తం చేయలేదు. కానీ తొలిసారి ఆయన ఈవీఎంల గురించి సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సన్నగిల్లుతున్న వేళ పేపర్ బ్యాలెట్లు ఉపయోగించడం మంచిదని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి అని జగన్ ట్వీట్ చేశారు. కాగా ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మాస్క్ తాజాగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ జగన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ప్రజా దర్బార్. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంగార్ చౌరస్తా వద్ద తప్పిన పెను ప్రమాదం. అతి వేగంగా వచ్చి రోడ్డుపైనున్న సీసీ కెమెరా స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు.
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్. కానీ ఆర్టీసీ, ఎస్ఎఫ్సి లాంటి దాదాపు 30 సంస్థలు 9th షెడ్యూల్లో ఉన్నటువంటి 30 సంస్థల పరిష్కారం అనేది కొలిక్కి రాలేదు. కొలిక్కి రాకుండా అనేక దఫాలుగా చర్చలు జరుపుతున్నా కూడా అవి ఇంకా పరిష్కారం కాలేదు. ఆ విభజన ఎంప్లాయీస్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటివి. కనుక వేసినటువంటి కమిటీ 10 సంవత్సరాలైనా కాలయాపన చేసిందే తప్ప కమిటీ పరిష్కారం చేయలేదు. కనుక 10 సంవత్సరాలు అయిపోయింది, అవన్నీ షరతులన్నీ అయిపోయినాయి. వెంటనే మరి ప్రభుత్వం 9th షెడ్యూల్లో ఉన్నటువంటి మిగిలిపోయిన అన్ని సంస్థలపైన దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 10th షెడ్యూల్లో తెలుగు అకాడమీ లాంటి కొన్ని సంస్థలు అవి కూడా పరిష్కారం కాలేదు. సెక్షన్ 75 ప్రకారము స్థానికంగా ఎక్కడ స్థానికతను బట్టి ఆఫీసెస్ను అక్కడే వాళ్ళకి ఇవ్వాలని ఉంది. ప్రధాన కార్యాలయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఉంది. కానీ కొన్ని సంస్థల యొక్క ప్రధాన కార్యాలయం మెయిన్ ఆఫీసులు తీసుకోవాలని ఉంటే మెయిన్ ఆఫీసెస్ కాదు, అన్ని ఆఫీసులలో కూడా మాకు భాగం కావాలని చెప్పి ఒక మిత్తండవాదంతో కాలయాపన చేయడం జరిగింది. కేంద్రం కూడా అనేక దఫాలుగా మరి చర్చలు చేసినా, భిన్న అభిప్రాయాలను తెలియజేసినా కూడా మరి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి 142 సంస్థలలో చాలా వరకు కూడా అవి కూడా మిగిలిపోయినటువంటి ఉన్నాయి. ఒక మెయిన్ ఆఫీస్ ప్రధాన కార్యాలయాలే అని చెప్పి క్లియర్గా ఉన్నా కూడా కేంద్రం చెప్పినా కూడా ఆ రోజు వినలేదు. కనుక మెయిన్ ఆఫీసులు మాత్రమే దానిలో హక్కు ఉంటుంది. గడువు అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధం ఉండదు. మరి మెయిన్ ఆఫీసు ప్రధాన కార్యాలయం ఉంటుంది, ప్రధాన కార్యాలయం కానీ ప్రధాన కార్యాలయం కాదు, దానికి సంబంధించిన ఆఫీసులు మొత్తం కూడా దీని పరిధిలోకి తీసుకోవాలని చెప్పి ఒక మిత్తండవాదం ఆ రోజు చేయడం జరిగింది. కనుక ఈరోజు 2 రాష్ట్రాలు ప్రభుత్వం పైన మేము పోరాటం చేసిన తప్ప ప్రజలపైన కాదు. ఆనాడు కూడా దాన్ని 10 సంవత్సరాల పరిపాలనలో మేము రుజువు చేసినాం. ప్రజలుగా, ఈ దేశ ప్రజలుగా అందరం కలిసి ఉండొచ్చు, కానీ ఈ ప్రాంత హక్కులు మాత్రం కావాస్తే కుదరదని చెప్పి కనుక ఈరోజు 9th షెడ్యూల్లో 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలను ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కావచ్చు, హెరిటేజ్ బిల్డింగ్ కావచ్చు, సిఐడి ఆఫీస్ కావచ్చు, కొన్ని బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా వాళ్ళ పరిపాలన సౌలభ్యం గురించి మరి వాళ్ళకు కేటాయించడం జరిగింది. గడువు అయిపోయింది. మరి గడువు అయిపోయిన వెంబడే ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2 రాష్ట్రాల మధ్యలో తెలంగాణ ఏర్పాటు కాగానే హైదరాబాద్లో బాగా అల్లర్లు అవుతాయి, హైదరాబాద్లో ఆంధ్రులని వెలగొడతారు, ఇల్లు ఖాళీ అవుతాయి అని రకరకాలుగా పుకార్లు పుట్టించారు. మత కలహాలు అవుతాయి అని పుకార్లు పుట్టించారు. మళ్ళీ నక్సలైట్ రాజ్యం వస్తుంది అని పుకార్లు పుట్టించారు. కానీ 10 సంవత్సరాల పరిపాలనలో అలాంటి సంఘటనలు, ప్రజలపైన దాడులు కానీ ప్రజలపైన పోరాటం కానీ చేయలేదు. కానీ మన హక్కుల గురించి మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. ఈరోజు మరి తిరుపతి లాంటి ఓ పుణ్యక్షేత్రంలో మనకు అక్కడ కూడా మన హక్కు, ఎందుకంటే కోట్లాది మంది మన భక్తులు పార్టిసిపేషన్ ఉంటుంది దేవుని దగ్గర. పుట్టిన ప్రతి పిల్లగాడు కంపల్సరీ అక్కడనే పోయి 99% మంది అక్కడికి పుట్టిందంటే అది పల్లెల్లో అర్పించాల ఆ భగవంతుని దగ్గర. ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధిలో మన భాగస్వామ్యం ఉంది. మేము కూడా చాలాసార్లు అడిగినాం, అక్కడ మాకు ఒక పెద్ద బిల్డింగ్ ఇవ్వాలి, హోటల్ గురించి బిల్డింగ్ ఇవ్వాలి, కర్ణాటక వాళ్ళకి ఇచ్చారు, తమిళనాడు వాళ్ళకి ఇచ్చిండ్రు, మనకు కూడా ఇవ్వాలన్నాం.
ఆ ప్రతిపాదన ప్రాసెస్లో ఉంది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని మనకు అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో టూరిజం హోటల్స్ కావచ్చు, ప్లస్ సపరేట్గా అకామిడేషన్ కావచ్చు, దానికి కూడా మనం ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో ఆఫీసులు, ఎన్నో స్థలాలు కూడా వాళ్ళకు ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్లకు ఇక్కడ ఇన్ని రోజులు కేటాయించడం జరిగింది. ఇంకా పరిష్కృతం కానటువంటి ఉద్యోగుల విభజన కావచ్చు, నియోజన కావచ్చు, అవన్నీ వివాదాలకు తావు లేకుండా, వివాదాలు లేకుండా పరిష్కారం చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఉద్యమకారునిగా మా బాధ్యతగా, ఎందుకంటే బాధ్యత గల ఉద్యమం చేసి జైలుకు వచ్చిన వాళ్ళం కనుక ఇలా ఈ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతూ ఉండాలి, కొనసాగుతుండాలి అభివృద్ధి అనేది. ఆటంకాలు ఉండొద్దు, ఎక్కడ కూడా ఆగిపోవద్దు. మావేం పెద్ద త్యాగాలు కావు, ప్రాణాలు అర్పించిన పెద్ద త్యాగాలు. ప్రాణాలు అర్పించినటువంటి అమరుల త్యాగాలకు ఫలితంగా మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, కొనసాగించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ విభజన అంశాలను ఇమ్మీడియట్గా 9th 10th షెడ్యూల్ అంశాలను పరిష్కరించి ఆ బిల్లుని తీసుకొని ఎప్పుడు కొట్లాటలు లేకుండా శాశ్వతంగా స్నేహపూర్వకంగా ఉండేటట్లు, కలిసిమెలిసి ఉండేటట్లు, ప్రజల మధ్యలో విభేదాలు లేకుండా ఉండేటట్లు చర్యలు చేపట్టాలని, తెలంగాణ అభివృద్ధి అనేది ఆటంకం లేకుండా ముందుకు కొనసాగాలని, దానివైపు దృష్టి పెట్టాలని చెప్పని. మరి 10 years కంప్లీట్ అయిపోయింది కనుక, అయిపోయి కూడా దాదాపు 15 రోజులు అయిపోతుంది కనుక వెంటనే ఆలస్యం చేయకుండా వాటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంటే అయ్యేటివన్నీ అయిపోయినాయి. క్లాస్ 4th ఎంప్లాయీస్ని తీసుకొచ్చినాం, చాలామంది ఉద్యోగులు తీసుకొచ్చినాం. చట్టపరంగా అయ్యేటి జరిగేటివన్నీ కూడా జరిగిపోయినాయి. కానీ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని ఉన్నటువంటివి మా ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారులు ప్రపోజ్ చేయడం జరిగింది, దాన్ని తిరస్కరించడం జరిగింది. దాదాపు పరిష్కారమైన అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినట్టుంటే అన్నీ ఒకేసారి అయ్యే అంశాలు కావు. అవన్నీ చాలా వరకు 90% ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి పరిష్కారమైన. మిగిలిపోయిన ఏమైనా ఉంటే చట్టానికి లోబడి అవి పరిష్కారం చేయాలి. ఆ పరిష్కారం అనేది ఒక చిన్న బంట్రోతు ఉద్యోగం గురించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బంట్రోతు ఉద్యోగాన్ని వదులుకోలేక గొడవలు చేసి వచ్చిండ్రు. అంటే ఒక చిన్న ఉద్యోగి కోర్టులు అనుకుంటా, గుంటూరు కోర్టులో ఒక కోర్టులో ఒక బంట్రోతు ఉద్యోగి గురించి రాష్ట్ర విభజన వచ్చింది. మామూలు విషయం కాదు. తెలంగాణ ఉద్యమం కూడా సెక్రటరియట్లో అటెండర్లు, లిఫ్ట్ బాయ్లు మేము అంతేనా, అట్లా అనేది ఉద్యమం వచ్చింది. కనుక భవిష్యత్తులో అలాంటిది రాకుండా ఉండాలన్న కొంతమంది గురించి మళ్ళీ వివాదాలు తీసుకొచ్చుకొని, కొంతమంది వ్యక్తుల గురించి వాళ్ళ ప్రయోజనం చేయడానికి ఎవరు అధికారులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వంలో తెలంగాణకు 2 మంత్రిత్వ శాఖలను కేటాయించడం గర్వించదగ్గ విషయం. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మీడియా సమావేశం. మహబూబ్ నగర్ డబుల్ బెడ్రూమ్ గృహాలను, కాలనీలు పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.